ఇక అప్పట్లో మా ప్రభుత్వంలో కొంతమంది కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొంతమంది సలహాదారులు అవసరమని ఆనాడు మా ప్రభుత్వం కొంతమంది సలహాదారులను పెట్టుకున్నది. ఆ రోజు ఈయన కోర్టులో కేసేసిండు. అసలు ఇంతమంది సలహాదారులు అవసరమా, వీళ్ళ క్యాబినెట్ ర్యాంక్ ఎట్లా ఇస్తారు, వీళ్ళకి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఎట్లా ఇస్తారు, ఈ సలహాదారులంతా వేస్టు అని స్వయంగా రేవంత్ రెడ్డి మన హైకోర్టులో కేసు వేసిండు. ఆ కేసు ఈరోజు కూడా నడుస్తుంది. స్టిల్ దట్ మ్యాటర్ ఈస్ పెండింగ్ ఇన్ ద హైకోర్టు. మరి సలహాదారులు వద్దని, సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వొద్దని హైకోర్టులో కేసు వేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ప్రమాణం చేస్తాం. విల్ గివ్ ఎన్ అఫిడవిట్ ఏమిస్తాం? రాజ్యాంగం మీదనో దేవుడి మీదనో ప్రమాణం చేసి మనం అఫిడవిట్ ఇస్తాం. నేను చెప్పేదంతా నిజం, నేను చెప్పేదంతా కూడా నాకు తెలిసి నేను కరెక్టే అని అఫిడవిట్ ఇస్తాం హైకోర్టులో. అఫిడవిట్ ఇచ్చి హైకోర్టులో వేసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏ రకంగా సలహాదారులను అపాయింట్ చేసిండు, పార్టీ ఫిరాయించిన వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చుకుంటా ఏ రకంగా సలహాదారులు ఇచ్చిండో మీకు తెలియదా బాయ్ సాబ్? ఈజ్ ఇట్ నాట్ డబుల్ స్టాండర్డ్? ఒకసారి అది కూడా చూద్దాం. అది హైకోర్టు కేసు లెఫ్ట్ సైడ్, ఇటువైపు ఏమో క్యాబినెట్ ర్యాంక్ ఆర్డర్, ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్. చాలామందికి ఇచ్చిండు, పెద్ద లిస్ట్ ఉంది, అది చదివితే పేర్లు, ఆ పేర్లన్నీ చదవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలి. హైకోర్టులో నువ్వే అఫిడవిట్ ఇచ్చినావు, నీ సంతకంతో నువ్వు అఫిడవిట్ ఇచ్చినావు, క్యాబినెట్ ర్యాంక్ ఇది అన్యాయం, తప్పు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అన్నావు. ముఖ్యమంత్రి కాగానే మారిపోతుందా? ఇప్పుడు దీనికి ఆయనే సమాధానం చెప్పాలి. ఇక యూట్యూబ్ ఛానళ్ళ గురించి మీకు తెలిసి ఏమన్నాడు? ఆ రోజేమో యూట్యూబ్ ఛానళ్ళు చాలా గొప్పవి, మీరే గ్రేట్ అన్నాడు వాళ్ళని. ఇప్పుడేమంటుండు యూట్యూబ్ ఛానళ్ళ మీద అంటే వీళ్ళందరూ కూడా అరాచక ఛానళ్ళట, వీళ్ళంతా అరాచక ఛానళ్ళు, వీళ్ళు అరాచకం చేస్తున్నారు. ఏం అరాచకం ఏమన్నా? నీ బట్టలు ఇప్పుతురు అంతే, ఉన్నది ఉన్నట్టు నీ సంగతి అంతా బయట పెట్టిరు. నీ తప్పుడు విధానాలను, నీ ద్వంద్వ వైఖరిని, నీ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలను బయట పెడితే ఇవాళ వాళ్ళను అరాచక ఛానళ్ళు అనే బిరుదిచ్చి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతుండు. అది కూడా ఒక్కసారి చూద్దాం. దోస్త వాడు ట్యూబ్ పెట్టుకొని, ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని, మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఎవరిదో. ఇది యూట్యూబ్ల మీద ఆ రోజు వాళ్ళనే ఎంబడబెట్టుకొని తిరిగిండు. యూట్యూబ్ ఛానల్ని ఇనాగ్రేషన్ చేసిండు, మీరే గొప్పవాళ్ళు అన్నాడు. కథం కుర్చీలో కూర్చోగానే మాట మార్చాడు. ఇక ప్రజాస్వామ్య పునరుద్ధరణ,